ఇద్దరం కలిసి బయటికి వెళ్ళిర్రు. అందరు కలిసి బయటికి వెళ్ళినాక మత్తు వచ్చింది అంటుంది కదా, నేను 6 సంవత్సరాలైనా సంవత్సరమైన నా కొడుకు ఇంకో పెళ్లి చేసేదే నాకు వారసులు కావాలి అన్నాక గొడవలు ఇవన్నీ అయిపోయినాక ఇంక కేసు పెట్టిన. మొత్తం ఈ మాట అన్నది, నాకు 3 ఆడపిల్లలు అయినాక నాకు ఎట్లా పరిష్కారం అవుతుంది, నేను ఎటు బతకాలి, మా అమ్మ నాన్న మంచిగా లేరు, అన్న వదినక పిల్లలు వాళ్ళ రెక్కల మీదనే బతికేది అని నేను ఆలోచించి పోయి కేసు పెట్టిన మేడం. కేసు పెట్టగానే ఇక ఆయన పోలీస్ స్టేషన్కి వచ్చేసినాక మాట్లాడారు పోలీసులు, ఏంది బాబు ఎందుకు తీసుకోబోవంటే, సార్ నాకు సంఘటన సార్ నా ప్రాణం పోయిన కూడా నా భర్తగా నేను ఎలాంటి తప్పు కట్టలేదు సార్, నేను వాళ్ళంతా వాళ్ళే పుట్టించుకొని నన్ను కొట్టిరు సార్ అని నేను చెప్పిన. మీరు ఎందుకు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు? మా అత్త ఇంకో పెళ్లి చేస్తాను, నా కొడుక్కి సంవత్సరమైన 6 నెలలు నేను చేస్తాను అన్నది మేడం. అంతే కానీ మిమ్మల్ని ఇంట్లోంచి పంపించేశారా వాళ్ళు? అవును మేడం. నాన్న దినానికి వచ్చినాక గొడవ అయింది. గొడవ అయినాక వీళ్ళు ఆడలు ఇట్లా మాటలు అనుకుంటా మా అత్త ఇట్లా అనుకుంటా బయటకు వచ్చేసారు. అంటే మిమ్మల్ని అక్కడ వదిలేసారా వాళ్ళు? వదిలేస్తారు మేడం. మళ్ళీ మిమ్మల్ని మీరు వెళ్ళలేదా వాళ్ళ ఇంటికి? వెళ్ళలే మేడం, వెళ్ళలేదు. కేసు పెట్టినాక అలా కాదు, మీరు ఫస్ట్ కేసు పెట్టడానికి ముందు వాళ్ళ ఇంటికి వెళ్ళారా లేదా? వెళ్ళలే మేడం. ఎందుకు వెళ్ళలేదు? కరెక్ట్ అమ్మా, మీ ఇంటి దగ్గర గొడవ అయింది, మళ్ళీ అత్తగారి ఇంటికి వెళ్ళాలి కదా, ఎందుకు వెళ్ళలే మీరు? అన్నారు ఎందుకంటారు? గొడవ అన్నప్పుడు అంటారా, పిలుస్తారా? చెప్పండి. మరి తప్పు కదా వెళ్ళకపోవడం, వెళ్ళకుండా వాళ్ళ మీద అన్నాక అదంతా వద్దు చిన్న నువ్వు ఉంచు అని వాళ్ళు పెద్ద మనుషులు ఇద్దరు కాళ్ళు చేతులు పట్టుకొని ఇంట్లో తోలిపోయారు మేడం. అయితే ఇది పెట్టేసినాక ఇయ్యమంటే నాకు 10,000 కావాల బాబాయ్ అంటే సర్లేని మా అన్నయ్య మా వదిన ఒప్పుకురు మేడం. ఒప్పుకొని వచ్చినాక వీళ్ళు పెద్ద మనుషులకి మంచిగా మర్యాద చేసిండు, తోలిండు. ఇక కార్డు వేసుకొని పిల్ల కార్డు వేసుకొని వాళ్ళ అక్కకు ఫోన్ చేసిండు మేడం. ఫోన్ చేసి అక్క దాన్ని మాత్రం ఇంటికానే తోలిపోతుర్రా అని చెప్పిండు. అయితే మా ఆడబిడ్డ ఏం చేసింది, చిలకల నుంచే మా ఇంటి దాకా నడుచుకుంటూ వచ్చేసింది. చీకట 8:30 అయింది మేడం. 8:30 అయితే నేను ఇంట్లో పని చేసుకున్నా, పిల్లలకు స్నానం చేసి వాళ్ళకి అన్నం తినిపించి పడుకురు మేడం. పడుకున్నాక ఆమె వచ్చేసినాక వదిన ఇప్పుడైనా రావడం మేడం. లైట్ అట్లా మంచం మీద పెట్టింది. ఇక నువ్వు నా తమ్మునికి ఎందుకు పెళ్లి చేయవే, నువ్వు ఎందుకున్నావు ఇంట్లో, అసలు నీకు సంవత్సరం ఎక్కడిది ఇక్కడ, వెళ్ళి ఇంటి నుంచి బయటకు వెళ్ళి జుట్టంతా ఒడేసుకొని మొత్తం ఆగలంతా తిప్పుకుంటా గర్రగర్ర తిప్పుకుంటా మెడల మించి షాపు నుంచి కొట్లు మెడేసి మొత్తం తిప్పుకుంటూ వచ్చింది మేడం. నన్ను నేను కొడుతుంటే మా ఆయన ఒక్క మాట కూడా అట్లా మంచి మీద కూర్చొని ఎందుకు కొడుతున్నావు అక్క కూడా అనలేదు మేడం. మొత్తం మంచిగా నిలబడి చూసుకుని అంటుంది కదా, దాన్ని కొట్టాలి రావద్దు, ఏ పాడుకో రావద్దు అడ్డం ఎందుకు వస్తారు, నా కొడుక్కి వేరే వాళ్ళకి లంచనం కట్టిందని అంటుంది మేడం. వాళ్ళంతా వాళ్ళే పుట్టించుకొని వాళ్ళే చేసుకొని మళ్ళీ నా మీదకి రివర్స్ అయ్యి నన్ను ఎట్లా అసలు చావులు బతుకు మీద కొట్టింది మేడం. బట్టలన్నీ ఊడిపోతే నాకు సైడ్ బండలు ఉంటాయి మేడం. బండల మించి చీరంతా చుట్టుకొని ఇట్లా బిర్రగా పట్టుకొని బండల మించి దూకి నన్ను చంపుతాను కిరణాలు తెస్తాను పోయింది మేడం. పెద్ద ఆడబిడ్డ నిన్నేమని అమ్మాయి అడిగింది. అడిగితే లేదు సార్, ఉంటే ఆమెదేనన్నా ఉండమని, ఉంటే నాదేనన్నా ఉండమని. నాకు ఏది తెలియదు, అమ్మాయి పెళ్ళి అయినట్టు తెలియదు, ఏది తెలియదు. తెలుసు ఉంచుకున్నదని తెలుసు కదా, విడిచిపెట్టేస్తాడు అనుకున్నాం కానీ పెళ్లి చేసుకున్న సంగతి నాకు తెలియదు. ఉంటే ఆమెదేనే ఉండమని నాకు డబ్బులు కట్టేయమని, నాకు కట్టేయమని. పోలీస్ స్టేషన్లో ఏం చెప్పాడు, అమ్మ నీ తిప్పలు నువ్వు ఉండు, ఆయన తిప్పలకి ఆయన ఉంటాడు. 4 దినాలు కాదు 1 రోజులు అయినా ఫోన్ చేయకుండా నువ్వు బాధపడకు, నీ భర్త ఎప్పటికైనా నీ దగ్గరకు వస్తాడు, మేము ఇస్తున్నాం భరోసా అని పోలీసులు చెప్పి ఆయన ఇంటికి వాళ్ళ అమ్మ నాన్న అంటే ఆయన పంపిరు, మా అమ్మ నాన్న అంటే నన్ను పంపిరు మేడం. పంపినాక మా ఇంటికి నేను పోయినా, ఆయన ఇంటికి ఆయన పోయిండు. ఇంటికి పోయినాక గొడవ పడి ఆ సంతకాల మీద పెడితే కాపం చేస్తా, లేదంటే ఇద్దరి మీద అటాక్స్, ఇద్దరి మీద కలిపి సంతకం రిజిస్ట్రేషన్ చేపిస్తాం, నష్టం వచ్చింది ఏముంది కానీ వాళ్ళ నాన్న చెప్పాడు. ఆయన వాళ్ళ బామ్మతోటి ఆ అమ్మాయి వాళ్ళ అన్నాళ్ళతోటి బయటకు వచ్చి వెళ్ళిపోయినట్ట మేడం. ఇల్లు కాదని నేను కిరాయికే ఉన్నా, కాల్ చేపించింది ఇవ్వలేదు మేడం. కాల్ చేపిస్తావా లేదా దాన్ని, అవసరం లేదు అంటే కాల్ చేపించారు మేడం. ఏడ ఉన్నా కిరాయికి అడిగాను మేడం, ఊళ్ళో ఇయ్యలేదు. ఇయ్యకపోతే నేను మా చుట్టాల దగ్గర మా బాబాయ్ వాళ్ళకి ఇక్కడ చార్మినార్లో వచ్చి బతుకుతున్నా. ఈయన ఇక్కడ వెళ్ళొచ్చినాక వెళ్ళిపోయిందంట తెలిసింది. వారం రోజులు ఆయన పోయిన వారం రోజులకు ఇల్లు కాలేసి సామాన్ మొత్తం మా అమ్మల ఇంట్లో పెట్టేసి వచ్చిన. కట్టుబట్టలు కొంచెం సామాన్ తీసుకొని ఓ రూమ్ తీసుకొని మా బాబాయ్ల పక్కల 2 పిల్లలు తీసుకొని బతుకున్నా మేడం. ఇప్పుడు బతుకున్నా 20 రోజులే ఫోన్ చేసింది మా ఆయన. ఫోన్ చేసి నేను ఏడుకోలేదమ్మా బుజ్జి, నేను ఎక్కడైతే వెళ్ళలేదు,
ఉన్న వీళ్ళు కొట్టియడం నాకు బాధ ఉంది. కొట్టి చింటికి పోయినాక వాళ్ళు తాగుకుంటా తినుకుంటా పిల్ల మంది అని ఉంది, ఆస్తి మంది ఉంది, నీడేం చేస్తాడు అది ఇదని అసహ్యంగా మాట్లాడితే నా మనసు ఒప్పలే. మా నాయన అన్నిటికీ వాళ్ళకే సపోర్ట్ ఇస్తున్నాడు, నాకు సపోర్ట్ లేదు. ఈనాడు నాకు వద్దు, ఆస్తి వద్దు, ఏమొద్దు, నీ తిప్పలు అయితే బతుకు, వస్తాను, ఎప్పటికైనా మనకు జరుగుతుందిలే, బాధపడకు, నేను వస్తాను ఎట్లన్నా అని చెప్పింది మేడం. ఎందుకు ఈ హింస, మాకు ఏం పాపం చేసినాం మేము? నేను ఒప్పుకోలేదా? నేను నీ కొడుకుని వదలను, నీ ఆస్తి రాసి నాకు నీ ఎకరాల భూమి రాసి అమ్మ నేను అడిగానా? నీ ఆస్తి వద్దు, నీ ఆమ్దాన్ని వద్దు మామ, నాకు ఏది వద్దు, నీ కొడుకు నుడక నువ్వు ఉంచుకో, నీ ఇంట్లోనే ఆయన ఉండలేడు, నేనేం చేయను మరి దానికి? నేనంటే మనం చంపుకొని ఉంటాను, అమ్మాయి జీవితం నాశనం చేయొద్దు, ఆయన చెప్పలేం, ప్రేమ చూపట్లేడు అంటే ఉడక నేను పక్కకుంటానని చెప్పాను మేడం. అట్లా ఉడక భరించుకుంటాను అన్నాను. నేను కొట్లాడలేదు, నాకు ఆస్తి 10 రూపాయలు అని ఇప్పటికి అడగలే మేడం నేను. అమ్మ ఇప్పుడు ఎవరెవరు వచ్చారమ్మా? మా అమ్మ, మా అన్న, మా నాన్న ముగ్గురు వచ్చారు మేడం. సరే ఇప్పుడు మహేష్ కూడా వచ్చాడు కదా, ఇక్కడ ఎవరు పెట్టారు కేసు? మహేష్ పెట్టారు. సరే ఇప్పుడు అతను మహేష్ ని పిలిచి మాట్లాడదాం. ఓకే, ఏం చదువుకున్నారా మహేష్ మీరు? చదువుకున్నా మేడం. చదువుకున్నారా? ఏం చదువుకున్నారు? ఇంటర్. ఇక్కడ జాబ్ చేశారా ఇంతకు ముందు మీరు? ఏం లేదు మేడం, డ్రైవర్. మీరు ఎంతమంది అన్నలు తమ్ముడు? నేను పెద్ద మేడం, ఇంకొక చిన్న అబ్బాయి. అంతే, మీరిద్దరే? సరే ఇప్పుడు మీరు రేణుక పెళ్లి చేసుకున్నారు కదా, అది మీ అమ్మా నాన్నకు తెలియకుండా తర్వాత ముందు మీ అమ్మా నాన్నకు తెలిసి చేసుకున్నారా తెలియకుండా చేసుకున్నా? ఫస్ట్ వాళ్ళకి తెలియదు మేడం. పెళ్లి చేసుకున్న తర్వాత చెప్పిన మేడం. కొన్ని సంవత్సరాల తర్వాత పెళ్లి అయితే చేసుకున్నా మేడం. చేసుకున్న తర్వాత చెప్పినాం మా నాయనకు, ఇది నాయన ఇట్లా సంగతి అన్నారు. లేదు అన్నారు. మా అమ్మగారు లేదు, నువ్వు ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలి, లేకపోతే ఆమె కులమింటి పిల్ల కాదు, క్యాస్ట్ ఫీలింగ్ వేరే ఉన్నది మేడం. క్యాస్ట్ ఫీలింగ్ వేరే ఉన్నందుకు కులమింటి పాప కాదు, కులమింటి పిల్లని చేసుకోవాలి, ఈయన సంసారం చేసుకోవాలి, ఆమెను వదిలిపెట్టేసి ఉండాలి పక్కన అని మా అమ్మ నాన్నలు అన్నారు మేడం. మా నాన్నలు అన్నాక నేనైతే ఏం చేసుకోనైనా ఇంకా నేను కొన్ని సంవత్సరాలు అయినాక తర్వాత చూద్దాం లేనైనా అది అన్నా. లేదు నేను పుర్ల మంది తాగి చచ్చిపోతా అని మా నాయన మా అమ్మని బయల దుంక నీకు పడిపోయారు మేడం. బయల దింకి పడిపోతే మా అమ్మ తోలుకొచ్చుకున్న బైక్ మీద. మా నాయన పోయి సరేలే నాయన ఏదో ఒకటి చేసి కన్నా తల్లిదండ్రులు కళ్ళ ముందర చనిపోతే ఎట్లా అని చెప్పి ఏదో ఈమెను ఒప్పించి పిచ్చి మా నాయన అందరు కూర్చోబెట్టి మాట్లాడుతుంది మేడం. నా మొగుడు నాతో ఉంటాడు, నా మొగుడు వెళ్ళి అక్కడ ఉంటాడు, నా అమ్మాయి సంతోషంగా ఉండాలా? వాళ్ళ పాప నన్ను తీసుకోను, నా పిల్లకు ఒక మోగం చేయమని అంతే. దేశం కొట్టుపోయింది, ఆయన్నే చేయని, ఆయన్నే చెడగొట్టి నేను ఆయన్నే చెడగొట్టి చేయని. బతిమలాడుకుంటే అది వేరే. అమ్మ నేను తప్పు చేసా, ఇంకా ఈ తప్పుని ఎలా సరిదిద్దుకోవాలి నాకు తెలియట్లేదు అని కాళ్ళు పట్టుకొని నువ్వు బాధపడద్దు, నేను బాధపడద్దు, అమ్మాయిని బాధ పెట్టద్దు, ఒప్పుకొని బతిమలాడుకోవడానికి ప్రయత్నించు. అంతేగాని అమ్మాయికి ఇష్టం లేకపోతే అమ్మాయి ఇష్టం కాదు. అంతే నేను చెప్తున్నా కదా, వాళ్ళని పిల్లలు రేపేస్తే నాకు రేపే పెళ్లి చేయమని, వాళ్ళకి 10 రోజులు పెళ్లి చేస్తారంటే 10 రోజులకు పిల్లనిస్తే పెళ్లి చేయమని, అంతే. ఏ విధంగా డబ్బులు పెడతారు, ఏ విధంగా అమ్మాయి ఇచ్చిన డబ్బులు తిరిగి ఇస్తావు, ఏ విధంగా పెళ్లి చేస్తావు ఆలోచించుకొని చెప్పండి. జీవిత డ్రెస్ కర్టసీ బై ఎన్ఆర్ లక్ష్మమ్మ శారీ హౌస్, ప్లాట్ నంబర్ A41, హుడా కాలనీ, ఆపోజిట్ పోస్ట్ ఆఫీస్, కొత్తపేట, హైదరాబాద్.